ఛానల్. బియ్యపు రవ్వతో లడ్డు తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 గ్లాస్ రైస్ తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 1 గ్లాస్ రైస్ని వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా దోరగా ఏం మాడిపోకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పడుతుంది. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ రవ్వ మరీ లూజ్ అయిపోకుండా కొంచెం తడి పొడిగా ఉండేటట్టు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టిన బియ్యపు రవ్వని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్న బియ్యపు రవ్వను కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులో 400 గ్రామ్స్ బెల్లం కూడా యాడ్ చేసుకొని 100 గ్రామ్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా లో ఫ్లేమ్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అందులో 1 కప్ కొబ్బరి తురుము, అలాగే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 కప్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పిండి గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా లడ్డు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.